హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగింటి రుచులు. ఈరోజు మన కిచెన్లో ప్రిపేర్ చేసిన రెసిపీ కాకరకాయ కర్రీ. చాలామంది కాకరకాయ కర్రీ చేదుగా ఉంటుందని అవాయిడ్ చేస్తూ ఉంటారు, కానీ ఈ ప్రాసెస్లో చేశారనుకోండి కాకరకాయ కర్రీ చేదు లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకరకాయ కర్రీ ప్రిపేర్ చేయడానికి మరీ పెద్ద సైజు కాకుండా ఇలా మీడియం సైజులో ఉన్న కాకరకాయలన్నీ తీసుకొని ఇలా లైట్గా పీలప్ చేసేసుకుందాము. అన్నిటిని ఇలా పీలౌట్ చేసేసి ఉంచేసి ఇప్పుడు మనం ఒక బౌల్ అయితే తీసుకొని అందులో వాటర్ని వేసేసుకుందాం. వేసేసి అందులో 1 or 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా సాల్ట్ పసుపు వేయడం వల్ల కాకరకాయలన్నిటినీ వేసుకోవడం వల్ల చేదు లేకుండా ఉంటుంది. ఇప్పుడు కాకరకాయలన్నిటిని కూడా ఇలా కట్ చేసుకొని మిడిల్లో ఉన్న సీడ్స్ మొత్తం తీసేసుకోవాలి. కాకరకాయలో ఉన్న సీడ్స్ అన్నిటిని కూడా ఇలాగే తీసేసుకొని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. అన్ని కాకరకాయలన్నిటిని ఇలా కట్ చేసుకొని ఉంచేసుకొని ఇప్పుడు మనం ముందుగా వాటర్ని తీసుకొని ఉంచుకున్నాం కదా, సాల్ట్ పసుపు వేసుకున్న వాటర్లో వేసుకొని ఒక 20 minutes అయితే నానబెట్టి ఉంచుకోవాలి. వీటితో పాటు కొంచెం చింతపండుని తీసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈ ప్రాసెస్లో మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ తీసుకొని డ్రై కొబ్బరిని అయితే వేసుకొని కొంచెం లైట్గా దూరగా ఫ్రై చేయండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/2 teaspoon మెంతులు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. వీటన్నిటిని వేసి దూరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి వేయడం వల్ల మంచి అరోమాటిక్గా కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది, అలాగే చేదుగా ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు వీటన్ని మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఉంచేద్దాము. 15 minutes తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా వాష్ చేసేసి వాటర్ని రిమూవ్ చేసేసి మళ్ళీ ఒకసారి వాటర్ని వేసేసి ఇప్పుడు కాకరకాయ పీసెస్లన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం వాటర్ లేకుండా. వీటన్నిటిని వాటర్ నుంచి తీసేసి ఉంచిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసేసి పోపు దినుసులన్నిటిని వేసేసుకుందాము. అలాగే డ్రై చిల్లీస్, కరివేపాకు వీటన్నిటిని అయితే వేసుకొని ఇప్పుడు చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ అన్నిటిని కూడా వేసుకుందాము. ఆనియన్స్ అన్నిటిని వేసిన తర్వాత వీటన్నిటిని ఒక 2-3 minutes లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి ఉంచుకున్న కాకరకాయ పీసులన్నిటిని వేసుకుందాము. వీటన్నిటిని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాము. మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత ఒక 2 minutes అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయాలి. 2 minutes ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకుందాము. 1 teaspoon పసుపు, టేస్ట్కి తగినంతగా రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకుందాం. వీటన్నిటిని వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాం. మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జునైతే వేసేసుకుందాము. అలాగే ముందుగా ప్రిపేర్ చేసి ఉంచిన మసాలా పొడినంతటిని వేసేసుకుందాము. వీటన్నిటిని వేసేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాం మసాలాలన్నీ కలిసేలాగా. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చేదు లేకుండా ఉండడానికి కొంచెం మనం బెల్లం అయితే వేసుకుందాము, లేదంటే మీకు ఆప్షనల్. 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి అయితే వేసేసి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం వాటర్ని అయితే వేసేద్దాము. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా వాటర్ వేయండి, లేదు నార్మల్గా కావాలనుకుంటే కొంచెం నార్మల్గా వేసుకోండి. వాటర్ని వేసేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ ప్లేట్ అయితే కవర్ చేసేసి అట్లీస్ట్ 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. విజిల్ మొత్తం పోయిన తర్వాత ప్లేట్ అయితే ఓపెన్ చేసి చూసేద్దాం కర్రీ ఎలా వచ్చేసిందో చూసేద్దాం. కర్రీ అయితే చాలా బాగా వచ్చేసింది, చూసారుగా కలర్ఫుల్గా చాలా బాగుంది. మొత్తం ఒకసారి మిక్స్ చేసేద్దాము. గ్రేవీ కన్సిస్టెన్సీతో కర్రీ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కాకరకాయ కర్రీ అనేది చేదు లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది. మీ అందరికీ కాకరకాయ కర్రీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ రెసిపీని షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.